2023 మే నెలలో 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుండి సుమారు 97% పైగా నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి. అయితే ఈ పాత నోట్లను గతంలో లాగా కాల్చివేయడం లేదు. దీనికోసం ఆర్బీఐ ఒక అత్యాధునిక పద్ధతిని అనుసరిస్తోంది. బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లు నేరుగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు చేరుతాయి. అక్కడ సివిపిఎస్ అనే యంత్రాల ద్వారా వీటిని పరీక్షిస్తారు. అసలు అవి నోట్లా కాదా అని నిర్ధారించుకున్నాక వాటిని లెక్కించి తదుపరి దశకు పంపిస్తారు. నిర్ధారణ పూర్తయిన తర్వాత నోట్లను భారీ యంత్రాల సహాయంతో అతి చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దీనిని ష్రెడ్డింగ్ అంటారు. నోటును గుర్తుపట్టలేనంతగా చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల వాటిని మళ్ళీ ఎవరు వినియోగించే అవకాశం ఉండదు. కత్తిరించిన నోట్ల ముక్కలను అధిక పీడనం ఉపయోగించి బ్రిక్వేట్స్ గా మారుస్తారు. పూర్వం నోట్లను తగలబెట్టేవారు, కానీ అది కాలుష్యానికి కారణమవుతుందని ఇప్పుడు ఈ బ్రిక్వేటింగ్ పద్ధతిని వాడుతున్నారు. ఇలా తయారైన కాగితపు దిమ్మలను వివిధ పారిశ్రామిక అవసరాల కోసం విక్రయిస్తారు. అవి కార్డుబోర్డుల తయారీ, అగ్గిపెట్టెల ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రీసైకిల్ చేసిన కాగితంతో వీటిని రూపొందిస్తారు. నిర్మాణ రంగం కొన్నిసార్లు వీటిని సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఇంధనంగా లేదా ఇతర నిర్మాణ సామాగ్రి తయారీలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం దాదాపు 3.5 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లను వ్యవస్థలోకి తిరిగి తెచ్చాయి. చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 98.47% తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంకు మే 1, 2026న తెలిపింది. 5,451 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటన్నింటినీ పైన పేర్కొన్న పద్ధతిలో పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా వేరే ఉత్పత్తులుగా మారుస్తున్నారు.